Amen. Amen. What is humanly impossible is possible to God. With God, all things are Possible. possible. Hallelujah. Hallelujah. With God, all things are Possible. Amen. Amen. Brother, there is a word for you. There is going to be a financial breakthrough for your life. Hallelujah. Praise Hallelujah. the Lord. దేవుని వాక్యానికి వెళ్ళక ముందు ఒకసారి కళ్ళు మూసుకుందాం. నాతో పాటు ఒక చేయి దేవుని వైపు ఎత్తండి. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాను. మీ సన్నిధికి వచ్చి ఉన్నాను. మీరు నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మంచి మాటలను నాకు అనుగ్రహించమని, నా మనోనేత్రాలను తెరవమని, ఆత్మ నేత్రాలు తెరవబడగా నాకు వాక్యంలోని మీ సత్యములు తెలియబడినట్లు నేను గ్రహించున్నట్లు నాకు కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Hallelujah. Hallelujah. Amen. Praise the Lord. Praise the Lord. Okay. ఈరోజు ఒక కాన్సెప్ట్ ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు యువర్ మైండ్స్. ఒక కాన్సెప్ట్, క్రైస్తవ సమాజంలో మిస్కాన్సెప్షన్స్ చాలా ఉంటాయి. అటువంటిది ఒక ట్రూ కాన్సెప్ట్ బైబిల్లో మనం తెలుసుకుందాం. ఒకటేంటంటే, క్రైస్తవ సమాజంలో ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఉపద్రవం జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సునామీ వచ్చింది, ఒక న్యాచురల్ కెలామిటీ, అర్త్క్వేక్ వచ్చింది, ఏదైనా వస్తూనే కొందరు వేల మంది చనిపోతున్నారు అంటే మనలో కొందరు ఏం మాట్లాడతారంటే, ఇది దేవుని ఉగ్రత ఈ ప్లేస్లోకి వచ్చింది, ఇక్కడ దేవుని యొక్క శాపం వచ్చింది, దేవుడు ఇక్కడ పాపాన్ని చూడలేక దేవుడు వీళ్ళను నాశనం చేసిండు. ఇటువంటి మాటలు విన్నారా ఎప్పుడైనా? ఎస్. టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగింది ఒకసారి. సెప్టెంబర్ 11న 2001 సంవత్సరంలో, అందరికీ తెలుసు కదా ఇది, ట్విన్ టవర్స్, అందరికీ తెలుసు. ట్విన్ టవర్స్ను 2 విమానాలు వచ్చి కొట్టేశాయి. వేల మంది చనిపోయారు అక్కడ. నేను ఇంకా అప్పుడు చిన్నవాడినే. అయితే ఆ టైంలో చాలామంది చెప్పిన మాటలు ఏంటంటే, అమెరికాలో పాపం ఎక్కువైపోయింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క జడ్జ్మెంట్ ఇప్పుడు అమెరికా మీదకి వచ్చేసింది అన్నారు. అయితే దీన్ని ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరు? ఒసామా బిన్ లాడెన్ ఎవరు? ఒక టెర్రరిస్ట్. ఇప్పుడు అటువంటి ప్రీచర్స్, అమెరికా మీద దేవుని ఉగ్రత వచ్చింది అని ప్రీచ్ చేస్తున్న ప్రీచర్స్కు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడనో గుహలో దాక్కొని ఆఫ్ఘనిస్తాన్లో ఆమేన్ అంటాడు అన్నమాట. అర్థమవుతుందా? అంటే ఒక టెర్రరిస్టు, మంచి క్రిస్టియన్స్ అందరూ ఒక విషయం మీద అగ్రి అవుతున్నారు. ఇక్కడ దేవుడే చేసినంటే ఆమేన్, దేవుడే చేసిండు. వాడు జిహాద్ అంటాడు, మనల్ని కూడా దేవుడే చేసినట్టున్నారు. అర్థమవుతుందా? డస్ ఇట్ మేక్ సెన్స్? నో. కోవిడ్-19 వచ్చినప్పుడు అందరికీ తెలుసు. కోవిడ్-19 వచ్చినప్పుడు ఎంత ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. ఎవ్రీబడి, ఇట్ వాస్ ఎ పాండమిక్. అందరూ కష్టపడ్డారు. లాక్డౌన్స్ వచ్చాయి. నేను చెప్తున్నాను, బై ది పవర్ ఆఫ్ ది హోలీ గోస్ట్, వెరీ సూన్ అనదర్ పాండమిక్ ఈజ్ గోయింగ్ టు కమ్ అండ్ సో అనదర్ లాక్డౌన్ ఆల్సో. నేను చెప్తున్నాను, ఐ నో ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్, బట్ ఇంకో పాండమిక్ కూడా రాబోతుంది. అయితే కోవిడ్-19 వచ్చినప్పుడు మనలో చాలామంది ఏం చెప్పారంటే, ఇంకా దేవుని ఉగ్రత ఇది ప్రపంచం మీద అందరినీ, అంటే బతికినోడంతా పరిశుద్ధుడు, చనిపోయినంత పాప్యా కాదు. అంటే కోవిడ్-19 అనేది ఇట్స్ ఆల్రెడీ ప్లాన్డ్. ఇప్పుడు దానికి ఆమెను ఎవరు చెప్పాలా? ఎవరైతే దాన్ని ప్లాన్ చేశారో, ప్లాండమిక్గా ప్లాన్ చేశారో వాళ్ళందరూ కూడా ఆమేన్ చెప్పాలి. అర్థమవుతుందా? సో ఈరోజు దేవుడిని కొందరు ఇంకో మాటలు మాట్లాడతారు. ఏమంటారు? దేవుడు ఒకవేళ అమెరికాను దేవుడు నాశనం చేయకపోతే సొదొమ గొమొర్రాకు దేవుడు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అంటారు. ఒకవేళ దేవుడు అమెరికానే కాదు ఇంకొక ఏ దేశాన్నైనా కూడా నాశనం చేసేటైతే దేవుడు ఎవరికి క్షమాపణ చెప్పాలంటే యేసుక్రీస్తుకు చెప్పాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ కార్యానికి దేవుడు క్షమాపణ చెప్పాలి. ఆది కాండంలో మనం చూస్తాం సొదొమ గొమొర్రా పట్టణాలను
దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు అందరూ. సొదొమ గొమొర్రాను దేవుడు నాశనం చేసిండు కదా, మరి అన్నీ నాశనం చేస్తాడు కదా. చూడండి ఆదికాండం 18వ అధ్యాయం 32వ వచనం చూడండి. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ అబ్రహాముకు దేవునికి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అబ్రహాము దేవుని అడుగుతున్నాడు, 50 మంది ఉంటే చేస్తావా? అట్లా అడుగుతూ 10 వరకు వచ్చి ఇంకా ఆగిపోయిండు. 10 మంది ఉంటే కూడా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట, 10 మంది నీతిమంతులు ఉన్నారంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. ఓకే, సొదొమ గొమొర్రాలో 10 మంది నీతిమంతులు ఉన్నా నాశనం చేయనన్నాడు దేవుడు. అమెరికాలో ఎంతమంది ఉంటారు నీతిమంతులు? నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తులు, యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తులు, విశ్వాసులు ఎంతమంది ఉంటారు? వేలల్లో, లక్షల్లో ఉంటారు. హల్లెలూయా. మరి దేవుడు నాశనం చేస్తాడా? చేయడు. ఇంకోటి, దేవుడు నిజంగా నాశనం చేసే వ్యక్తి, దేవుడు మనుషులను నాశనం కోరుకునే వ్యక్తి. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడును నశింపవలనని దేవుడు కోరుకోవటం లేదు. అంతేనా? అక్కడ ఉన్నమాట అందరు చదవండి. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు. చాలు. దేవుని కోరిక ఏంటంటే ఏ ఒక్కరూ నశించిపోకూడదు. మరి అట్లాంటప్పుడు వేల మంది చనిపోతుంటే అది దేవుని చిత్తం ఎట్లయితుంది? అర్థమవుతుందా? ఒక్కరు కూడా నశించిపోకూడదు, దేవుని ప్లాన్ అది. ఒక్కరు కూడా నాశనం కాకూడదు, కానీ అందరూ కూడా మారు మనస్సు పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనస్సు పొందాలి, ఎవరు నాశనం కాకూడదు. అందుకే యోహాను 3:16లో దేవుడు, మనందరికీ తెలిసిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక అందరూ పలకండి, నశింపక. ఏ మనిషి నశించడం దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. దేవుని కోరిక కాదు, ఎవరు నశించడం దేవునికి ఇష్టం కాదు అది. ఇక్కడ అందుకే ఏమంటాడు? నశింపక నిత్య జీవం పొందాల. ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందాలని ఆయన తన సొంత కుమారుణ్ణి మన కోసం అప్పగించుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ ది గాడ్ దట్ వి సర్వ్. ఆమేన్. ఆమేన్. అంతే. మీరు ఒకటి గమనించాల, టెర్రరిజం వెనక ఉండేది దేవుడు కాదు, టెర్రరిజం వెనక ఉండేది సేటన్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ ఇంకోటి, కొన్నిసార్లు న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి, ఉపద్రవాలు, సునామీలు, అవి వాటి వెనక దేవుడు ఉంటాడు అనుకుంటారు. దేవుడు ఉండడు. ఎవరుంటారు? సేటనే ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 23 వచనం నుంచి 24 వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ అవి దేవుడి నుంచి వచ్చుంటే యేసు ప్రభు గద్దిస్తాడా? గద్దించాడు. దేవుని చిత్తమే, మనమందరం చచ్చిపోదాం దీంట్లో అనుకుంటారు కదా. కాదు, అది దేవునిది కాదు. ఇంకోటి మీరు గమనించండి, టెక్నాలజీ ఎలా తయారైందంటే దే ఆర్ నౌ ఈవెన్ కంట్రోలింగ్ వెదర్. వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. నీకు వేడి కావాలన్నా వేడే ఉంటుంది, చల్ల కావాలన్నా చల్ల ఉంటుంది. ఐస్బర్గ్ అని మూవీస్ ఉండేవి, తెలుసా? యూనో ఐస్బర్గ్ మూవీస్, ఐస్బర్గ్ 1, 2 అట్లాంటివి ఉండేవి కదా. ఐసేజ్ అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏముండిందంటే ఒక టైం అయిపోతే మొత్తం వాతావరణం అంతా చల్లగా అయిపోయి ఎంత గడ్డ గట్టిపోతుంది అనేది. ఇప్పుడు సడన్గా ఏం కాన్సెప్ట్ వచ్చింది? వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్. అంటే అంతా వేడెక్కుతుంది. ఎట్లా వేడెక్కుతుంది? వీళ్ళు చేసేవే ఇవన్నీ. దే ఆర్ నౌ కంట్రోలింగ్
వెదర్, వాతావరణాన్ని కూడా కంట్రోల్ చేస్తుంటున్నారు. యేసు ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, ఆయన గద్దిస్తున్నాడు. దేవుని నుంచి వచ్చేదాన్ని ఆయన ఎందుకు గద్దిస్తాడు? అది దేవుని నుంచి రాలేదు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కొని వచ్చినది విషయం. ఆమేన్. గాలి వాన అనేది బ్లెస్సింగ్, వర్షం అనేది బ్లెస్సింగ్, నేను దాన్ని కాదని చెప్పడంలా. కానీ అకాలంగా వస్తాయి చూడండి, ఏదైతే నష్టం కలిగించడానికి, ఏదైతే అపాయం కలిగించడానికి వచ్చేవి, అవి దేవుని నుంచి కాదు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే దేవుడు అమెరికాని జడ్జ్ చేయటం లేదు, దేవుడు ఏ ఒక్క దేశాన్ని జడ్జ్ చేయటం లేదు. ఎందుకంటే మా లోకంలోని పాపమంతా కూడా జడ్జ్ ఆల్రెడీ చేయబడింది. ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. హల్లెలూయా. యేసయ్య తన శరీరంలో సిలువ మీద ఆ దేవుని యొక్క న్యాయమైన తీర్పును, మన మీదకి రావాల్సిన శిక్షనంతటిని ఆయన భరించి, హల్లెలూయా, మనకు విడుదలనిచ్చిండు. ఆమేన్. ఈరోజు లోకంలో ఏది కనిపించినా అది దేవుడు అంటే తప్పు, నెగటివ్ వచ్చేవేవి దేవుని నుంచి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మరి మీరు ఇంత బాగా చెప్తున్నారు. ఏలియా కాలంలో ఏలియా అగ్నిని కురిపించిండు కదా, ఆకాశం నుంచి అగ్నిని కురిపించిండు, ఆకాశాన్ని అగ్నిని కురిపించి మనుషులను చంపేసిండు కదా, చంపిండు. ఆ సందర్భం ఏంటి చెప్తాను. అప్పుడు ఒక రాజు ఉండేవాడు, ఒక చెడ్డ రాజు, అహజియా అని ఒక చెడ్డ రాజు ఉండేవాడు. ఇశ్రాయేలీల రాజే, ఇశ్రాయేలీలకు రాజే అహజియా అని ఒక చెడ్డ రాజు ఉండేవాడు. ఆ రాజు రోగం వచ్చి ఇంకా చనిపోయే స్థితికి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలీయుడు అయినప్పుడు అతను ఏం చేయాలా? దైవ సేవకుని పిలవాలా. కానీ ఆయన ఏం చేసిండు? మనుషులను పంపించి బయల్జబూబ్ అనేటువంటి ఎక్రోన్ దేవతను అడిగి కనుక్కొని రండి, నేను బతుకుతానా చస్తానా అని చెప్తాడు. చెప్తూనే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్తున్న టైంలో దేవుని యొక్క దూత ఈ యొక్క ఏలియా దగ్గరికి వెళ్ళి, నువ్వు వెళ్ళి చెప్పు, పలానా వాళ్ళంతా అట్లా వెళ్తున్నారు, ఇశ్రాయేల్లో దేవుడు లేడా? అర్థమైందా? ఇశ్రాయేల్లో దేవుడు లేడా? నువ్వు ఎక్రోన్ దేవతను అడుగుతావా, నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పేస్తారు. అదే మాట పోయి వాళ్ళకి చెప్పు అంటాడు. ఈ దూత చెప్పిన తర్వాత ఏలియా వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని, ఏమాయ మీరు ఎక్కడికి పోతున్నారు? ఇశ్రాయేల్లో దేవుడు లేడా? మీరు ఏ దేవతల కంటే పోతున్నారు? నిశ్చయంగా ఏ రాజు అయితే మిమ్మల్ని పంపిస్తున్నాడో వాడు చనిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్తారు, రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుకు చెప్తారు, అయ్యా మేము వెళ్తుంటే ఈ విధంగా ఒక వ్యక్తి చెప్పిండు. రాజు అంటాడు, ఎట్లున్నాడు ఆ వ్యక్తి? 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమయ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. ఆమేన్. వెంటనే రాజు 70 మందికి అధిపతి అయిన యొకనిని వాని 70 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశము నుండి దిగి వాని 70 మందిని దహించెను. 11వ వచనం. మరలా రాజు 70 మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని 70 మందితో కూడా పంపగా, వీడు వచ్చి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 70 మందిని దహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం గమనిస్తున్నాం? రాజేమో 50 మందిని పంపిస్తున్నాడు, వాళ్ళ మీద ఒక అధిపతిని పంపిస్తున్నాడు, ఏలియాని పట్టుకురండి అన్నారు. వీళ్ళు వచ్చి, దైవజెండా టైం అయిందిరా, రాజు పిలుస్తున్నాడు. ఇద్దరు అదే మాటలు మాట్లాడినారు. ఈ దైవజనుడు ఏం చేసిండు? నేనే దైవజనుడు అయితే అగ్ని రావాలా. అందరు చనిపోయినప్పుడు 102 మంది చనిపోయినారు. ఇప్పుడు 13వ వచనం చూడండి. ఇంకను రాజు 70 మందికి అధిపతి అయిన యొకనిని వాని 70 మందితో కూడా పంపగా, 70 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళూని, దైవజనుడా,
దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా డిఫరెన్స్ ఉందా ముందు వచ్చిన ఇద్దరికి ఇతనికి? ఉంది. ఏముంది? దైవ సేవకుడు అంటే ఒక రెవరెన్స్ ఉండాల. అర్థమవుతుందా? దేవుని మనిషి అంటే ఒక తగ్గింపు స్వభావం. ఈయనకు అర్థమైపోయింది, ఆల్రెడీ జనాలు చనిపోయినారు. ఈయన ఇప్పుడు తెలివిగా ఏం చేస్తున్నాడు? వస్తున్నే మోకరించి ఏలియా ఎదుట మోకాలుని, దైవజనుడా దయచేసి. ఇంతకుముందు ఉందా దయచేసి అని? లేదు. రాజు పిలుస్తున్నాడు, రాజు ఆజ్ఞాపించిండు, దా. రాజు కింద లేడు దైవ సేవకుడు అంటే. దైవ సేవకుడు అంటే దేవుని కింద ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు వింటాడు, రాజు చెప్పినట్టు వినడానికి కాదు. మోకాలుని, దయచేయుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 70 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. 14వ వచనం చూడండి. చిత్తగించుము, ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 70 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒకటి క్లారిటీ, ఏలియా ఊరికి అందరిని చంపాలనుకోలే. మర్యాద ఇయ్యని సమయంలో ఆయన కోపంతో మాట్లాడిన మాటలకు ఆ విధంగా జరిగింది. ఆమెన్. ఏదైనా బైబిల్లో ఉన్న విషయాన్ని మనం రైట్గా డివైడ్ చేయాలి వాక్యంలో. అందుకే 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. పౌలు చెప్తున్న మాట, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. తెలుగులో అంత సరిగా మీనింగ్ లేదు, ఇంగ్లీష్లో చదవండి. స్టడీ టు షో దైసెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్. స్టడీ టు షో, స్టడీ చేయాలి. బైబిల్ ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటి? స్టడీ చేయడం. సునీల్ అన్న ఒక్కడు చదవడం కాదు, బైబిల్ ప్రతి ఒక్కరము స్టడీ చేయాలా. ప్రతి ఒక్కరం వాక్యాన్ని చదవాలా. స్టడీ టు షో దై సెల్ఫ్, నిన్ను నువ్వు. ఎవరికి అప్రూవల్ కావాలా? ఎవరి నుంచి కావాలా? దేవుని నుంచి. నువ్వు చేసే స్టడీ దేవునికి అప్రూవ్డ్గా ఉండాలా. హల్లెలూయా. దేవుడు అప్రూవ్ చేయగలిగి ఉండాలా దాన్ని. దేవుడు దాన్ని ఒప్పుకునే విధంగా ఉండాలా. అండ్ వర్క్మ్యాన్ హూ నీడెత్ నాట్ టు బి అషేమ్డ్. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు? బైబిల్లో ఇంకొక వాక్యం చూపించినప్పుడు ఇది నువ్వు ఇట్లా చెప్పావు, ఇక్కడ ఇలా ఉంది అంటే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అలా దించుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు జీవించాలి. ఏమంటున్నాడు? రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్. దేవుని వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు అనలైజ్ చేయగలిగి ఉండాలా. దేవుని వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు డివైడ్ చేయగలిగి ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు ఈరోజు కూడా నా ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన బలియాగము పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటారు. అంటే యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకంలోనికి రావడం వల్ల ఎటువంటి డిఫరెన్స్ లేదు, అప్పుడు ఎట్లా ఉండిందో ఇప్పుడు అట్లే ఉంది అనుకుంటారు. అది చాలా తప్పు. హల్లెలూయా. మనం బిలీవర్స్గా మనం నమ్మాల్సింది, మనం నేర్చుకోవాల్సింది, మనం ఇతరులకు చెప్పాల్సింది ఏంటంటే, పాత నిబంధనను కొత్త నిబంధనను మనం కరెక్ట్గా ఏది పాత నిబంధనకు సరిపోయింది, ఏది కొత్త నిబంధనకు సరిపోతుందో దాన్ని మనం కరెక్ట్గా డివైడ్ చేయగలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు శిలువ కార్యానికి ముందు ఏం జరిగింది, యేసుక్రీస్తు శిలువ కార్యం తర్వాత ఏం జరిగింది అనేది మనం చక్కగా అర్థం చేసుకొని, ఆ డిఫరెన్స్ ఏదైతే శిలువ మన జీవితాల్లో ఏం చేసిందో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనాయి. ఏలియా ఆకాశం నుంచి అగ్నిని తీసుకొచ్చిండు. ఇవి రెండు ఎప్పుడు జరిగాయి? పాత నిబంధనలో జరిగినాయి. ఆమేన్. అంటే యేసుక్రీస్తు సిలువకు వెళ్ళక ముందు జరిగాయి. యేసుక్రీస్తే ఏలియా విషయంలో, ఏలియా అగ్నిని కురిపించిన విషయం గురించి యేసుక్రీస్తు మాటలు మనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 52 నుంచి చదువుదాం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి
వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఇంగ్లీష్లో చదవండి. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them, even as Elijah did? ఏలియా ఆ రోజు చేసిండు కదా, ఈరోజు మేము అది చేద్దామా? అర్థమైందా? నిన్ను అవమానిస్తారా? నిన్ను సిటీలోకి రాకుండా అవమానిస్తారా? మేము ఆకాశం నుంచి అగ్నిని పిలిచి కురిపిస్తామా? విన్నారా ఇట్లాంటి మాటలు? కొందరు అంటారు, నన్ను వాళ్ళు సరిగా చూడలేదు, అందుకే వాళ్ళకి ఇట్లా జరిగింది. అర్థమైందా? నన్ను సరిగా గౌరవించలేదు, అందుకే వాళ్ళకి ఇట్లా జరిగింది. దేవుడే చేసిండు వాళ్ళకి అట్లా. విన్నారా మాటలు ఎప్పుడైనా? వింటారు. అయితే యేసు ప్రభు మాటలు చూద్దాం. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించిండు. సూపర్ ఐడియా, వీళ్ళని కాల్ చేద్దాం అని చెప్పలే యేసు ప్రభు. ఏం చేసిండు? వాళ్ళని గద్దించిండు. ఇంగ్లీష్లో చదవండి. But he turned and rebuked them and said, Ye know not what manner of spirit ye are of. మీరు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలియటం లేదు అన్నాడు. 56వ వచనం. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. తెలుగులో ఎత్తేస్తున్నారు వాక్యమే. 56వ వచనం ఇంగ్లీష్లో చదవండి. For the Son of Man is not come to destroy men's lives, but to save them. అందరూ చదవండి. For the Son of Man is not come to destroy men's lives, but to save them. మనుష్య కుమారుడు మనుషుల జీవితాలను నాశనం చేయటానికి రాలేదు, కానీ వారిని రక్షించుటకు వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈరోజు యూట్యూబ్లో వింటున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే, నిన్ను నాశనం చేయడానికో లేకపోతే నీకు తీర్పు తీర్చడానికో ఆయన రాలేదు, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చింటున్నాడు. హల్లెలూయా, కేవలం నిన్ను రక్షించడానికి వచ్చిండు ఆయన. హీ కేమ్ టు సేవ్ మెన్స్ లైవ్స్. మనుషుల జీవితాలను కాపాడటానికి వచ్చిండు. ఈరోజు ఆ ఫుల్ అష్యూరెన్స్ ఉండాలి మీకు, దేవుడు నన్ను నాశనం చేయడానికి లేడు. నేనెన్ని తప్పులు చేసినా దేవుడు నన్ను నాశనం చేయడానికి లేడు. దేవుడు నాకు కృపను చూపించి నాకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఆయన వైపు తిరగడానికి. ఆమేన్. దేవుడు అదే కదా చెప్పింది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలా, ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలా. దట్ ఈస్ గాడ్స్ డిజైర్. హల్లెలూయా, హల్లెలూయా. నాశనాన్ని ఎవరు చేస్తున్నారు? బైబిల్లో క్లియర్గా చూద్దాం. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు. దొంగతనము, హత్య, నాశనం. అర్త్క్వేక్ వచ్చిందా? అది నాశనం. అర్థమైందా? ఎవరైనా చనిపోయినారా? నాశనం. దొంగతనము, హత్యను, నాశనం. నీ జీవితంలో సంతోషం పోయిందా? నీ జీవితంలో ఏదో పోగొట్టుకోపోయిన పరిస్థితి ఉందా? కారణం ఎవరు? దొంగ, సైతాను. ఆమేన్. నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. మనకి ఇది అర్థం చేసుకోవాలా. లోకంలో జరిగే నాశనానికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన వచ్చింది నీకు జీవం ఇయటానికి వచ్చిండు, నిన్ను నాశనం చేయడానికి రాలేదు. దేశాలను నాశనం చేయడానికి రాలేదు. లోకంలో ఎంతో పాపం పెరిగిపోయింది, ఒప్పుకుంటాను. ఆ పాపం అంతా కూడా యేసుక్రీస్తు మీద ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇంకొకటి ఆలోచిద్దాం. దేవుడు సొదొమ గొమొర్రాను స్పేర్ చేసిండా లేదా? చేయాలనుకున్నాడా లేదా? 10 మంది ఉంటే చేయాలనుకున్నాడా లేదా? అనుకున్నాడు, చేయాలని. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చెప్పండి. 10 మంది ఉంటే దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేస్తానన్నాడా? చేయనన్నాడా? చేయనన్నాడు. అయితే దేవుడు నిన్న నాకు నేర్పించిన ఒక సత్యం ఏంటంటే, దేవుడు ఒకవేళ ఒక్క నీతిమంతుడు అన్నా కూడా దాన్ని నాశనం చేయలేడు. లోతు ఉన్నాడు నీతిమంతుడు. లోతు అనే ఒక్క నీతిమంతుడు అక్కడ ఉంటే కూడా దేవుడు ఏమీ చేయలేడు. అందుకే లోతును బయటికి తీసుకొచ్చిండు. హల్లెలూయా. లోతు అక్కడే ఉంటే దాన్ని నాశనం చేయలేడు. చూడండి వాక్యం, ఆదికాండం 19:22. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు ఇక్కడ నుంచి నువ్వు జోయార్ అనే ఊరికి వెళ్ళిపో, నువ్వు ఆ ఊరికి వెళ్ళిపో, ఫస్ట్
నువ్వు ఆ ఊరిలోకి వెళ్తే తప్ప నేనేమీ చెయ్యలేను. ఏదైనా చేయాలనుకుంటే కొంచెం ఏదైనా, ఇప్పుడు అక్కడ పెద్ద అగ్ని గంధకం పడుతుంది, ఒక డ్రాప్ ఆఫ్ థింగ్ ఈ లోతు మీద పడితే అది కూడా దేవునికి ఇష్టం లేదు. వాళ్ళంతా చనిపోతున్నారు, ఈయన మీద ఒక్క చుక్క కూడా ఉండకూడదు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈజ్ హెల్ప్లెస్. ఆమేన్. నీ ఒక్కడివే నీతిమంతుడివైనా ఏమీ కాదు అక్కడ. ఆమేన్. దేవుని హృదయం చూడండి, పాత నిబంధనలో యేసుక్రీస్తు చనిపోకముందు ఆమేన్ ఒక 10 మంది ఉన్నారంటే కూడా ఆ యొక్క ఊరిని నాశనం చేయను అన్నాడు. 10 మంది లేరు, ఒక్కడే ఉన్నాడు, లోతు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి దాన్ని నాశనం చేస్తాను. అయితే లోతు ఉన్నంత వరకు ఇంపాసిబుల్, ఏమి చెయ్యలేను. అందుకే లోతును బయటికి తీసుకొచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు చనిపోకముందే, శిలువ మీద చనిపోకముందే దేవుడు ఇంత కరుణ కలిగిన దేవుడు. ఆమేన్. యేసు ప్రభు శిలువలో చనిపోయిన తర్వాత కృప ఇవ్వబడింది. కానీ ఈ కృపకాలం కాకముందే పాత నిబంధనలోనే దేవుడు 10 మంది ఉన్నా నేను నాశనం చేయను, ఒక్కడున్నా కూడా నేను దాన్ని నాశనం చేయలేకున్నాను. అర్థమైందా? దేవుని యొక్క హృదయం చూడండి, అంత కరుణ కలిగిన దేవుడు. అటువంటిది ఇప్పుడు యేసుక్రీస్తు మన పాపాన్నంతటినీ తన మీద వేసుకొని ఆ శిలువలో బలియాగం అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు మన మీద కోప్పడతాడు, దేవుడు ఇంకా నాశనం చేస్తాడు అనే మాట ఎంతవరకు న్యాయమా? కాదు, న్యాయం కాదు. యేసు ప్రభు అంతా తీసేసుకున్నాడు, అయిపోయింది. మన మీద రావాల్సిన శాపము, దరిద్రము, కోపము, దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా యేసు ప్రభు తన మీద అనుభవించేసిండు, అయిపోయింది. ఇట్స్ ఆల్ డన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు ఏమన్నాడు? నేను మనుషుల జీవితాలను నాశనం చేయడానికి రాలేదు, మరి ఏం చేయడానికి వచ్చిండంట? రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మిస్ అవుతారు, ఇది మిస్ కాకండి. ఈ మాటలు మీ హృదయంలో నాటుకపోవాలి. అందరూ కూడా దేవుడు నన్ను నాశనం చేయడానికి కాదు దేవుడు ఉండేది, నన్ను రక్షించటానికే యేసు ప్రభు వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి ఊరికే రాలేదు. ఈ యొక్క కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి నుంచి పొందుకోవాల్సినవి కూడా సరిగా పొందుకోరు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చూడండి ఒకసారి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఈ వాక్యాన్ని బాగా ఆలోచించండి, బాగా గమనించండి. తన సొంత కుమారుణ్ణి దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు మనకిచ్చేయడానికి. ఎలా ఇవ్వాలా? అగ్గుని ఇచ్చినట్టు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ ఇచ్చేయడం అట్లనా? కాదు. ఇది సిలువ కార్యం కోసం ఇవ్వడం, కోడాలతో కొట్టడం, అర్థమైందా? ముఖం మీద ఉమ్ము వేయడం. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కొరడాతో కొట్టడము, దారంబడి సిలువ మోయించడము, ఆయనను, ఇవన్నీ ఫిజికల్ థింగ్స్. ఆయనకు మేకులు కొట్టడం, సిలువ మీద ఎక్కించడం, ఇవన్నీ ఫిజికల్గా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే దేవుడు ఆయనను చెయ్యి వదిలిపెట్టిండో, లోక పాపమంతా ఆయన మీద పడిపోయి ఆయనే పాపం అయిపోయిండో, దట్స్ వెరీ డేంజరస్ థింగ్. అటువంటి దానికి కూడా దేవుడు యేసుక్రీస్తును మన కోసము ఇచ్చేసిండు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయలేదు. ఎవరి కోసము? నేను ఒక్కనే ఈ లోకంలో ఉంటే నా ఒక్కని కోసమే యేసు ప్రభు చనిపోయేవాడు. హల్లెలూయా. డు యు నో దట్ సీక్రెట్? మత్తయి సువార్తలో దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. యేసు ప్రభు పరలోక రాజ్యం మంచి ముత్యాలను కొనే వర్తకుని పోలి ఉన్నది అంటాడు. అతను ఏం చేసిండంట? లోకమంతా తిరిగి ఒక్క ముత్యం చూసిండంట, ఇది చాలా బాగుందని చూసిండంట. ఆయనకున్నదంతా అమ్మేసుకొని వచ్చి ఆ ఒక్క ముత్యాన్ని కొన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అది చదివినప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఒక్క ముత్యము నువ్వే. ఆమేన్. ఈరోజు నా మాటలు వింటున్నారా? ఆ ఒక్క ముత్యం నువ్వే. నువ్వు ఒక్కనివే ఈ లోకంలో ఉంటే, పాపం చేసి నరకానికి పోయే మార్గంలో నువ్వు ఒక్కని ఉంటే, యేసుక్రీస్తు నీ ఒక్కని కోసం వచ్చి ఆయన బలియాగం అయిపోయేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దిస్ ఇస్ ద ట్రూత్. ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరికీ ఆయనను
అప్పగించినవాడు. అప్పగించేసిండు. చంపుతారా? చంపేసుకోండి. అప్పగించిండు. ఏ తల్లి ఏ కొడుకుని అప్పగిస్తుంది? ఏ తండ్రి వాళ్ళ కొడుకుని అప్పగిస్తారు? కానీ దేవుడు ఏం చేసిండు? మీకోసం అప్పగిచ్చేసిండు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఏమి కావాలా ఈరోజు అది ఆలోచించు. కళ్ళు మూసుకోండి. నీకు ఏం కావాలనుకుంటున్నావు? నీకేం కావాలనుకుంటున్నావు? ఇప్పుడు నీకేం కావాలా? నీ పరిస్థితి ఏంటి? నీకేం కావాలో యేసుక్రీస్తును నీ కోసం ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మీకెందుకు అనుగ్రహింపడు. బాగా ఆలోచించండి. ఈరోజు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా బాగా ఆలోచించండి. మీకు ఈరోజు ఏం కావాలనుకుంటున్నారు? యేసుక్రీస్తునే శిలువ మరణం కోసం మీకోసం అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు మీకెందుకు సమస్తం ఇవ్వడు? అన్నీ ఇస్తా అంటున్నాడు. ఈరోజు ఆలోచించండి. ప్రభా, నా కోసము యేసుక్రీస్తు అనేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, అతి అమూల్యమైనటువంటి ఆ గిఫ్ట్ నాకు ఇచ్చినావు. ఆయనతో పాటు నాకు ఇది కావాలి. ఏం కావాలనుకుంటున్నారు? దేవుని కోరుకోండి. హల్లెలూయా. దిస్ ఇస్ అ బ్లెస్సెడ్ టైం. అటు ఇటు చూడకండి. దిస్ ఇస్ అ బ్లెస్సెడ్ టైం. ఈరోజు మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది మీకు జరుగుతుంది. హల్లెలూయా. ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మీకోసము, నీ కోసము, ప్రత్యేకంగా నీ కోసం, నీ ఒక్కని కోసమే ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును నీకెందుకు ఇవ్వడు? హల్లెలూయా. హల్లెలూయా. ఏం కావాలనుకుంటున్నారు? కోరుకోండి. ఏమి కావాలనుకుంటున్నారు? నీ జీవితంలో ఇది నాకు చాలా అవసరం ఉంది, ఇది కావాలి, కోరుకోండి. 1,00,000 రూపాయలు కావాలా? కోరుకో. 1,00,00,000 రూపాయలు కావాలా? కోరుకో. నీకేం కావాలనుకుంటున్నావు? కోరుకో. స్వస్థత కావాలా? కోరుకో. ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలా? కోరుకో. ఉద్యోగం కావాలా? కోరుకో. ఏమి కావాలంటే అది కోరుకో. యేసుక్రీస్తు నామమున అది నీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ప్రైజ్ ది లార్డ్. నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు నామమున నేను మీ మాటలు విన్నాను. నేను మీ మాటలు మీ మాటల ప్రకారము, మీ మాటల ప్రకారం నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని, ఆశీర్వదింపబడిన నా ఒక్కరి కోసమే, నా ఒక్కరి కోసమే యేసయ్య మరణించి ఉండగలడని నేను నమ్ముచుంటున్నాను. నా కోసము యేసయ్యను అనుగ్రహించిన దేవా, ఆయనతో పాటు నాకు ఏదైనా కూడా ఇవ్వగలరు, ఇచ్చి ఉన్నారని నేను స్వీకరిస్తున్నాను. నేను ఇంతకు ముందు ఆలోచించిన ఆలోచనలు, నేను ఏమి కావాలనుకున్నాను, అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా నాకు అనుగ్రహింపబడుతున్నాయని నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. God bless you. Hallelujah. Hallelujah.